చేసుకొని పాండ్రి ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. నిజం చెప్తున్నా, నాకు ఇవాళ మస్తు అంటే మస్తు బీపీ లేచిందోల్లా. ఎందుకంటారా? సరే, ఇగో ఇప్పుడు ఆంధ్ర పాలన ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని బనాయించిండ్రు, షిడాయించిండ్రు, మనకు వ్యవసాయం తెలియదు అన్నారు, మనకు పాలన రాదన్నారు. ఇక సరే, ఆంధ్ర లీడర్లు కాబట్టి వాళ్ళు అన్నారు, వాళ్ళకు తెలివిలేకన్నర్తి అని నేను కూడా అనుకున్నా. కానీ మన తెలంగాణ లీడర్లు కూడా గదే మాట అంటే ఏందన్నట్టోళ్ళ మీరే చెప్పుంటే నాకు దయచేసి. మనకట వ్యవసాయం చేసుడే రాదట, అంతా ఆంధ్రోళ్ళు నేర్పితేనే మనం నేర్చుకున్నామట. ఇక ఇదేదో దారిన పోయే దానయ్యే చెప్తలేడు, షెయి పార్టీ పెద్ద పెబ్బనే చెప్తున్నాడు. సారు మాటలు విన్నాక అంత గొప్ప ముచ్చట చెప్పినందుకు టీవీలో ఈ ముచ్చట చూసి సారు వారిని మీ స్టైల్లో మీరే సన్మానం చేయాలి. యూట్యూబ్లలో చూసేటోళ్ళు కామెంట్లలో సార్ను జర మంచిగానే అరుసుకోవాలి. ఏమంటా అన్న చూసుకోరిగా ఈ ముచ్చట. ఈ సార్ వారి పేరు మహేష్ కుమార్ గౌడ్. మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకే పెద్ద పెబ్బ, అంటే పిసిసి ప్రెసిడెంట్ అన్నట్టు. సార్ వారు నిజామాబాద్ల రైతు మహోత్సవం సభల పాల్పంచుకున్నాడు. పేరుకు రైతు మహోత్సవం, కానీ మన తెలంగాణ రైతులను పనికిరానోళ్ళ కింద లెక్క వేసిండు. మనోళ్ళ ఇజ్జత్ తీసిండు. ఏమన్నాడో వినాలే మీరే. 1923లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయాలు స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం. ఇన్నరానుల్లా మన తెలంగాణలకు వ్యవసాయం రానే రాదట. ఆంధ్రలో వచ్చి మనకు వ్యవసాయం చేసుడు నేర్పితే మనం నేర్చుకొని ఇప్పుడు పంటలు పండిస్తున్నామట. ఏందిది? ఏం మాటలు ఇవి? ఇంకా నయం, మనకు అన్నం తినుడు, కూరండుడు, బాసన్లు దోముడు కూడా ఆంధ్రలో నేర్పిర్రాన్లే. ఆ మాట కూడా రేపో మాప అంటాడుగా వచ్చి. లేకుంటే ఏంది అసలు? 1923లా నిజాం సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు ఆంధ్రలు మన తెలంగాణకు వచ్చి మనకు వ్యవసాయం నేర్పి పుణ్యం కట్టుకున్నారని ఈ సార్వానుడు అనుడేంది? అసలు మహేష్ కుమార్ సారు తెలంగాణనేనా? నాకు డౌట్ వస్తుంది. మరి సారు మాటలు విన్నాక అసలు మన రైతుల గురించి ఏమనుకుంటుండు? కాంగ్రెస్ పెబ్బనే ఈ మాట అన్నాడంటే కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు. మహేష్ కుమార్ సారు మన వ్యవసాయం గురించి ఇక నేను చెప్తా ఇన్నూరు సార్. మీరు ఆంధ్రలో తెలంగాణకు వచ్చింది మాకు వ్యవసాయం నేర్పేందుకు కాదు సారు, పొట్ట చేత పట్టుకొని పనుల కోసం వచ్చిర్రు. 1923లా వాళ్ళొచ్చి మనకు వ్యవసాయం నేర్పితే మరి 1923కు ముందు తెలంగాణలో అసలు వ్యవసాయమే లేదా సారు? అసలు వడ్లే వండియలేదా? తెలంగాణలో అన్నమే తినలేదా సారు? ఏం తిన్నారు? మట్టి తినరా? మరి 100 ఏళ్ల కిందటనే కాకతీయుల కాలంలో గొలుసు కట్టు చెరువులతోని తెలంగాణ వడ్ల రాశులతోని కలకలలాడింది సారు. గాయంత తెలియదా సారు నీకు? నిజాం పాలన నడిచినప్పుడే సన్న బియ్యంతోని బిర్యానీ తిన్న నేల సారు తెలంగాణ. మరి అప్పుడే వాళ్ళు చేసిరు సారు తెలంగాణలో వ్యవసాయం. 1000 ఏళ్ల కిందటనే తెలంగాణలో మనోళ్ళు వరి పండించిర్రు, దేశానికి అప్పుడే అన్నం పెట్టిర్రు. ఎంత మీరేమంత సారు ఆంధ్ర పార్టీ నుంచి మీ పార్టీల శరీకమైతే మాత్రం ఆంధ్రలో వ్యవసాయం నేర్పిరని ఎట్లంటావు సారు? మీ చిన్న ముఖ్యమంత్రి బట్టి సారు ఉద్యమం అప్పుడు సమైక్యవాది అయినంత మాత్రాన మన తెలంగాణలకు వ్యవసాయమే రాదు అనుడు గదేం నియత్ సార్ మీకు? ఎవరి మనసు దిల్కుష్ చేద్దామని మన తెలంగాణ రైతులను ఇట్లా అవమానం చేసిరు సారు. నిజంగా షెయి పార్టోళ్ళు ఏ కార్యం ముంగట పెట్టుకున్నా ఎట్లుంటదోల్లా? అరే నవ్వుతారేందోల్లా, నవ్వకుండ్రి. నేనేం బనాయిస్తలేను, కానీ మీరు కూడా బనాయించొద్దు, మనసులనే పెట్టుకోవాలి. సరే కానీ అయితే నిజామాబాద్లా రైతు మహోత్సవం అనే ఒక గొప్ప కార్యం ముంగట పెట్టుకున్నారు. మంచిదే. ఇక ఈ కార్యం ఎట్లా నడిచింది అనుకున్నారు? దుమ్ములేసిందంటారు చూడురోల్లా. అవో అట్లనే దుమ్ములేసింది. దుమారం అయిపోయిందోల్లా. ఆ షెయి పార్టోళ్ళ కార్యక్రమం దుమ్ములేసిందా అని పరిశాన్ అయ్యారు. చూడుర్రి మరి ముచ్చటేందో పురాగా మీకే అర్థమవుతుంది. నమ్మలే కదా కాంగ్రెస్ వాళ్ళ కార్యము ఎట్లా దుమ్ములేసిందో కనబడతాందా? మరి అసలు సిజలైన దుమ్ము. ఇక జనాలు ఒకటే ఉరుకుడు, పారిపోవుడు, ముక్కులు మూసుకునుడు. ఇదేం పేరంటం రా నాయన అని అనుకుంటా ఆడ ఉంటే ఒట్టు. మరి గింతగనం దుమ్ము ఎందుకు లేచిందయ్యా అని అంటే, అగ్గగ్గగ్గగ్గో ఈడ గాలి మోటార్ అత్తాంది చూడుర్రి, ఇదే చేసింది. అయితే మంత్రులు ఈ గాలి మోటార్ల కార్యక్రమానికి వచ్చే ఇగురం పెట్టుకున్నారు.
ఇక ఈ నడుమ నాకు గాలి మోటారో అని ఒకరికొకరు పోటీలు పడి మరి గాలి మోటార్ల మీదనే పోతాండ్రు కదా ఎటువైనా. ఇక ఈ కార్యానికి కూడా గాలి మోటార్ మాట్లాడుకున్నారు. మరి అందులో ఎంత జాగున్నదో అంతమందే ఎక్కాలి. కానీ ఈడ ఉన్నది ఎవరు? మన చెయ్యి పార్టీ మంత్రులు. నేను కూసుంటా అని పోటీలు పడ్డరు కావచ్చు, నాకు తెలియదు. గాలి మోటారు లోడ్ కంటే ఎక్కువ మంది ఎక్కి కూసున్నారు. 5 మంత్రులు, ఒక పెద్ద డ్రైవరు, ఒక చిన్న డ్రైవరు, మొత్తం 7 అంట. ఇక ఈ గాలి మోటార్ ఏమో మొగుల మీదనే ఎటమటమైంది. నిజామాబాద్ కు రాగానే ఇక ఆగుళ్లేదు అంతా గాయ చేసిందంట. బ్యాలెన్స్ ఆగలేనట్టున్నది. ఇక డ్రైవరు ఒక జాగ లాపవలసింది పోయి ఇంకో జాగ లాపుదామని తీసుకొచ్చిండు. ఇక ఇంకేమున్నది, పెద్ద గాలి దుమారం. పేరంటం కోసం పెట్టిన టెంట్లు ఊసిపోయినాయి, కుర్చీలు ఎగిరిపోయినాయి, అంతా దుబ్బే. జనాలు ఇక ఎక్కడికక్కడ ఉరుకుడు పెట్టిర్రు, ముక్కులు మూతులు మూసుకుంటా. ఇక ఈ గాలి మోటార్ చేసిన ఘనకార్యం చూసి కాంగ్రెస్ వాళ్ళు ఏ పని ముంగట పెట్టుకున్నా గట్లనే ఉంటది పాటు అని అక్కడికి వచ్చిన వాళ్ళు కోపం చేసుకుంటా ఆడికెళ్ళి పోయిర్రు. అదన్నట్టు ముచ్చట. 50 మందికి తెలియచేయునది ఏమనగా, ఇప్పుడు మీ దగ్గర 500 నోటు ఉన్నదా? అయితే ఒక్కసారి బయటికి తీసి చేతిలో పట్టుకోరి. నా దగ్గరనైతే లేదు, ఇప్పుడు ఫోన్ పేలు ఉన్నాయి. కానీ మీరు మాత్రం బయటికి తీయుండ్రి. తీసిరా? ఆ నోటు ఒరిజినల్ నోటు అని సంబరపడొద్దు, అది డూప్లికేట్ నోటు కావచ్చు. అరే అవంటనోళ్ళ గట్లెట్లుంటది, గాంధీ తాతున్నాడు, వెండి గీత కూడా ఉన్నది, వెనకాల కళ్ళద్దాలు కూడా ఉన్నాయి, ఒరిజినలే అని నమ్మకంగా చెప్పొద్దు. ఈ ముచ్చట చూసి 500 నోటు ఒరిజినలా డూప్లికేటా తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఉండుర్రి మీరు. బోష్ని ఈ డూప్లికేట్ గాళ్ళకి అగ్గిపెట్ట, వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ కాళ్ళకు జట్టలు ఉట్టా, గిట్లా మందిని కన్ఫ్యూజ్ చేసి ఆడుకుంటురేందోలా. ఏందంటారా, ఇప్పుడు మన దేశంలో డూప్లికేట్ 500 నోట్లు బొచ్చడు తిరుగుతున్నాయటనోళ్ళ ఒరిజినల్ నోట్ల కంటే ఇప్పుడు డూప్లికేట్లకే ఎక్కువైనాయి కావచ్చు అని అంటుర్రు. ఈ మాట అనేది వాళ్ళు వీళ్ళు కాదు, డైరెక్ట్ కేంద్రం వల్లే ఆ మతలబ్ సల్లగా చెప్పిర్రు. లెక్కకైతే ఒరిజినల్ నోట్ ఏందో డూప్లికేట్ నోట్ ఏందో ఇట్లా ఒకసారి పరీక్ష పెట్టి చూస్తే తెలిసిపోయేది ఇన్నొద్దులు. కానీ ఇప్పుడు అట్లా కాదట. ఈ డూప్లికేట్ గాళ్ళు కూడా మించిపోయిర్రు, టెక్నాలజీని మస్తు వాడుకుంటుర్రు. సేమ్ అస్సలు నోట్ల లెక్కనే ఈ డూప్లికేట్ నోట్లను ముద్దరగొట్టి తిప్పుతుర్రట. అసలు 2 నోట్లను పక్కన పెట్టి ఒరిజినల్ ఏందో డూప్లికేట్ ఏదో కూడా చెప్పలేమటనోళ్ళ. ఆగో గంత బందోబస్తుగా తయారు చేసిరు సుమి, జర పైలమని అంటుర్రు. అయ్య గట్లయితే ఎట్లా, లంగ పని చేసేటోడు ఏదో ఒక తప్పు చేస్తాడు కదా, మరి వీళ్ళు చేయలేదా అని అనిపించచ్చు. ఇక దేవులాడంగా ఒక్క తప్పుగా నవడ్డది. ఏందంటే ప్రతి నోటు మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో రాసి ఉంటుందట కదా. ఇక్కడనే దొరికిపోయారు డూప్లికేట్ గాళ్ళు. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలా రిజర్వ్ అన్న పదంలా ఈ అనే అక్షరం బదులు ఏ అనే అక్షరం ముద్ర కొట్టుకున్నారట. ఇగో గిదేగా మిస్టేకు. ఏ అని ఉంటే డూప్లికేటు, ఈ అని ఉంటే ఒరిజినల్. కాబట్టి మంచిగా ఒక్కొక్క అక్షరం పట్టి చూసుకోరని చెప్తుర్రు. సరే, చదువుకున్నోళ్ళంటే అక్షరాలు పరీక్ష పెట్టి చూసి పోల్చుకుంటారు. మరి చదువురానోళ్ళ పరిస్థితి ఏంది, ముసలోళ్ళకి అత్తేంది, వాళ్ళు ఎట్లా చూడాలి? దందాలు చేసేటోళ్ళు ఆగమాగంలో నోట్లు తీసుకుంటారు, వాళ్ళకి ఎట్లా ఎరక కావాలి? ఇప్పుడు 500 నోట్లు అంటేనే భయపడేటట్టు చేసిరు కదా. వెనకట కదా 10 రూపాయల బిల్లలు చెల్లేయని ఎవడో టాంటం చేయగానే ఎవ్వరు కూడా తీసుకోలే. ఇప్పుడు 500 నోటును కూడా ఎవ్వరు తీసుకోరు కావచ్చు. అంతలావైతే ఇచ్చే పైసలు రేపో మాపటిలో ఇయ్యాలి గాని 500 నోటు మాత్రం నాకు అద్దు అంటారు కావచ్చు. గట్లనే కొడుతుంది మరి నాకు. ఈ 27వ తారీఖు నాడు మన హనుమకొండ ఎల్కతుర్తిలా బీఆర్ఎస్ పుట్టినరోజు సంబరాలు ఉన్నాయి కదా, పెద్ద బహిరంగ సభ ఉంటదోళ్ళ. నిజం చెప్తున్నా, ఈ సభకు తక్కువ 40 నుంచి 50 లక్షల మందన్న వస్తారు వాళ్ళ కమస్కం.
నేనేదో నా నోటికొచ్చిన నెంబర్ చెప్తలేను. నేను ఏ ఊరికి పోయినా ప్రతి ఒక్కరు ఈ 27వ తారీఖు జరిగే సభ గురించే మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ సార్ మాట్లాడుతుంటే టీవీలో చూసుడు కాదు, దగ్గరుండి కళ్ళారా చూసుడే కావాలి అని అనుకుంటా ఇప్పటికే ప్రయాణానికి ఇంతజాం కూడా చేసుకుంటాన్రు. బస్సులు, ఆటోలు, వ్యాన్లు, గీన్లు అన్ని బుక్ అయిపోయినాయి అంట. పాన్రి ఈ సభ ముచ్చట్నే ఓమల్క చెప్పుకుందాం, నడువురి. జజ్జనగరి జనారే బీఆర్ఎస్ సభకు చలోరే, జబ్బకు సంచి చేతుల జెండా, ధూమ్ ధామేగా ఎల్కతుర్తి సభ. నిజంగా 27వ తారీఖు నాడు తెలంగాణ తిరుగుబాటు ఎట్లుంటదో దేశం చూస్తదల్లా. మన జనాలకు గులాబీ జెండా మీద ఎంత పాయరం ఉన్నదో, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉన్నదో కళ్ళారా చూస్తారు. వాళ్ళు వీళ్ళు అని కాదు, ప్రతి ఊరు నుంచి గ్రూపులు గట్టి మరి బయలుదేరేందుకు తయారైతున్నారు. రైతులైతే వాళ్ళే ప్రచారం చేస్తున్నారు, సభకు పోవాలే, కేసీఆర్ సారు మాటలు వినాలే అనుకుంటా. ఇక ఇటు తెలంగాణ కళాకారులు కొత్త పాటలు కైగట్టి మరి సభకు పిలుస్తున్నారు. జెండా బట్టి మల్లేశో, గుండె కత్తుకొని రార మల్లేశా, ఓరుగల్లు మహాసభకు మల్లేశో, అరే ఊరు వాడ కదిలే పోదాం మల్లేశా. ఆయుధమే ఈ జెండా, పరాయోని పాలనను పాతర పెట్టిన జెండా, అమరుల త్యాగాలకు ఆరతి పట్టిన జెండా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినది జెండా. ఇగో ఇటు ఆటో డ్రైవర్లను చూడురులో బీఆర్ఎస్ బహిరంగ సభకు పెద్ద హిమ్మతిగా నిలబడ్డారు. హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లు ర్యాలీ తీసి మరి బీఆర్ఎస్ సభకు ప్రచారం చేసిరు. ఇక వీళ్ళు బీఆర్ఎస్ లీడర్లేం కాదు, కార్యకర్తలు కాదు, కానీ షెయ్యి పార్టీ వచ్చినాక ఆటో డ్రైవర్లు ఎట్లా ఆగమయ్యారో చూస్తున్నాం కదా. అందుకే ఇప్పటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకన్నా బీఆర్ఎస్ మీటింగ్ కు ఓవుడే కావాలి అని ఆటో అన్నలు ముంగట పడ్డారు. ఇక ఇంకో దిక్కు మన లీడర్లు ప్రచారాలతోని ఊరు వాడ తిరుగుతూనే ఉన్నారు, ఇంటింటికి పోయి సభ గురించి చెప్తాండ్రు. అయితే ఇగో ఈడ చూడురులో బీఆర్ఎస్ సభకు రావాలి అని మన పెద్ద సుదర్శన్ రెడ్డి సారు ప్రచారం చేస్తుంటే ఈ పెద్ద వచ్చి సార్ చేతుల 2000 రూపాయలు పెట్టింది, బీఆర్ఎస్ సభ కోసము నా వంతు ఖర్చు చేస్తాను అనుకుంటా ముంగట పడ్డది. ఇక ఈ 2000 ఆమె పింఛన్ పైసలు, ఇక ఆ పింఛని కేసీఆర్ సారే ఇచ్చిండు. అందుకే కేసీఆర్ సభ అంటే మా సభ, మా ఇంటి పార్టీ సభ అని అనుకుంటా ఇగో ఇట్లా పైసలు ఇచ్చింది. ఇగో ఇది బీఆర్ఎస్ మీద జనాలకున్న పాయరం. ఇక ఇంకో దిక్కు ఈ చరిత్రకెక్కే ఈ సభ కోసం ఎల్కతుర్తి ఎదురు చూస్తాంది. ఇక ఇక్కడి మైదాన్ల ఏర్పాట్లు గీర్పాట్లు అన్ని జోరుదారుగా నడుస్తున్నాయి. వచ్చిన వాళ్ళందరికీ ఎలాంటి తక్లీఫులు కాకుండా ఇంతజాం చేస్తాండ్రు. ఓషిని బంగారమే, ఎంత పని చేతివే, గిట్ల పిరమైతివేందే, ఓయమ్మనే నా బంగారము, దేవుడా నాగాచారమే గట్లుంటది పట్టుర్రి. అయితే బంగారం కొందామని మొన్నటి సంది అనుకుంటున్నా అని చెప్తే కదా మీకు, దినాము పెరుగుతూనే ఉన్నది కదా, అది పెరుగుతున్నా కొద్దీ నేను వెనకడుగు ఎత్తన్నా. కానీ ఇప్పుడు లక్ష 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 లచ్చో లచ్చ లక్ష రూపాయలు అయిందట నొల్ల తులం బంగారం. అరే అవునంటే నొల్ల లక్షకు తులం బంగారం. అసలు బంగారం లక్ష అవుడేంది నాకు అసలు అర్థమే అయితలేదు. ఏందో ఏమో చూడురి ముచ్చటిగా మీరే. రికార్డ్, ఇండస్ట్రీ రికార్డ్, వరల్డ్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్, డోర్ రికార్డు, ఇగో ఇట్లనే వార్తలు వస్తుంటే ఏం రికార్డ్ అబ్బా, ఏదన్నా సినిమానా అని అనుకున్నా, కానీ బంగారమే
నాకు సినిమా చూయిస్తుంది అని అనుకోలేదు. బంగారం రేటు అచ్చరాల ₹1,00,000 అయింది. ₹1,00,000 తులం బంగారం అన్నట్టుగా. అసలు తులము 1,00,000 అని పేరు ఇనుడే నా జిందగీలో ఫస్ట్ సారోల్లా. ఇక మన హైదరాబాద్లో 200 తక్కువ ₹1,00,000 అట. ఇక 200 కూడా లెక్కేస్తామా అనోళ్ళ చెప్పుండ్రి. ఇక ఈ పన్ను ఆ పన్ను అనుకుంటా అది కూడా తీసుకుంటారు బంగారం దుఃఖనపోళ్ళు. నిజం చెప్తున్నా, అసలు ఈ 4 నెలలనే అక్షరాల 20,000 పెరిగింది. అవంటే 20,000 పెరిగిందో భూమి రేటు కూడా గంత పెరగలేదు. పోయిన డిసెంబర్లో 79,000 ఉండే, కానీ ఇప్పుడు 1,00,000 దాకా వచ్చింది. మరి ఎందుకింత అనంటే ఇంకేం చెప్తాము, ట్రంప్ సారు ఇక సారు వారు పన్నులు గిన్నులని వేస్తాడు కదా, షైనోని మీద పగబట్టినట్టే వేసిండు. మరి షైనోడేమన్నా చిన్నోడా, వాడు అమెరికాని మీద వేసిండు. ఇక వాళ్ళు తన్నుకొని నడిమిట్ల మన బంగారం రేటు పిరం చేసిరు. మన గల్లపెట్ట కాలిపోతోంది. అగ చూడు కథ ఎట్లున్నదో. కాదు, ఈ 4 నెలలనే 20,000 పెరిగిందంటే ఇక ఈ ఏడాది ఆఖరి దాకా ఎంత అవుతుందో. కొంపదీసి 2 లక్షలు అవుతుందా ఏంది? ఓ రేవంత్ సారు, ఇంటన్నవా బంగారం రేట్ ఎట్లున్నదో? పెళ్లి చేసుకుని ఆడవిల్లలకు ₹1,00,000 తులం బంగారం ఇస్తానంటివి. మరి ఈ 1,00,000 ఆ 1,00,000 కలిపి జప్పున అయ్యి సారు, లేకుంటే ఇంకా పెరుగుతూనే ఉంటది. ఇంకా ఇచ్చుకుంటూ ఓవడే ఉంటది. ఎంత పెరిగితే నాకేంది, ఇచ్చేదున్నదా ఏమన్నా అని అనుకునేవు సారు. గట్లా అనుకోకు. తులం బంగారం మీద మా ఆడపడుసులు బాగా పాయిరం పెట్టుకున్నారు ఇప్పటికే. ఈ తాగుడింట్ల మన్ను వడ అద్దురా, తాగొద్దురా, తాగితే సోయి తప్పుతావురా, ఇజ్జతి పోతుందిరా, ఏం చేస్తారో మీకే తెలియదురా. మీరు చేయబట్టి ఇంట్లో లాగమవుతారా, కుటుంబం గోస పడుతుందిరా అంటే ఇంటారు. సరే ఇక రేపటి సంది తాగంతి అని అనుకుంటా ఉంటారు. మళ్ళీ తెల్లారగానే రాత్గయి బాత్గయి లెక్క మళ్ళీ పవ్వ పట్టుకుంటారు, పొతం చేస్తారు. ఆఖరికతే ఇగో ఇట్లా ఆగమాగం చేస్తారు. ఎట్లా అని అంటారా? అగో మన అత్తాపూర్ బ్రిడ్జ్ కాడ చూడురోల్లా ఒక తాగుబోతోడు జేమ్స్ బాండ్ 007 లెక్కనే అయిపోయిండు. అగ చూడురి. అసలు ముచ్చట్లకే పోదాం. ఇది హైదరాబాద్ అత్తాపూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వల్ల. ఇక ఈ బ్రిడ్జి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ తొలకపోతుంది. కానీ ఈడ చూడుర్రి, ఒకడు విమానం ఎక్కక ముందే బ్రిడ్జ్ ఎక్కి గాలిలో తేలిపోతాడు. కనబడ్డా మనిషి. ఏందయ్యా అనంటే ఈయన కుతికెళ్దాక తాగిండు, కథం సోయి మర్షిండు. ఇక ఈయనకు జేమ్స్ బాండే ఆవహించిండో లేకుంటే బాలయ్య బాబే మతికొచ్చిండో నాకు తెలియదు గాని బ్రిడ్జి మీదకెళ్ళి దున్కే ఎగురం పెట్టుకున్నాడు. అవసరమానంలో అసలు. ఇక ఇంకా చూడు దున్కే ముందు తీగని పట్టుకొని సర్కస్ ఫీట్లు కూడా ఎత్తాండు. ఇక జనం చూసి వీడిని ఎట్లనో ఒకట్ల కిందికి దింపే ఉపాయం పెట్టుకున్నారు. కానీ వాడు దిగుతే కదా నేను దునుకుతాననుకుంటా మంకు పట్టు పట్టిండోల్లా. అరే దునికితే కాలు రెక్కలు ఇరుగుతాయిరా, నెత్తి 4 వక్కలు అవుతుందిరా అని అన్నా కూడా ఇంట్లేదోల్లా. ఎందుకు ఇంటాడు చెప్పుండ్రి, తాగినోడు ఇంటాడోల్లా. ఇక లాస్ట్కు జనాలే ఒక కారుకున్న కవర్ను తీసి వాడు కింద పడితే పట్టుకునేటట్టు నిల్చున్నారు. అగ్గగ్గగ్గగ్గ గిడిచిపెట్టిండు. అమ్మయ్య బతికిండ్రా దేవుడా. కాదోల్లా అసలు తాగితే ఏమొస్తుందోల్లా. సరే తాగితే తాగిండు, మరి తాగినోడు చప్పుడు చేయక మలుసుకొని వండుకోకనట ఏంది రామాయణము. ఈ జనాలు కాపాడిండ్రు కాబట్టి సరిపోయింది. అదే పుసుక్కున కింద పడితే ఎట్లుండు కథ. కుటుంబం రోడ్డు మీద పడదా? కథకున్న వాడెత్తు. అవుగాని మీరు ఏటీఎం కాడికి పోయిన రానోళ్ళ ఎప్పుడన్నా? ఇగో అవుగాని మీరు ఏటీఎం కాడికి పోతుండ్రా అనోళ్ళ? ఇగో నేను ఒక షానొద్దులే అవుతుంది. ఇక అంతా ఫోన్లలోనే అవుతుంది అదోళ్ళ కథ. అందుకే ఏటీఎంల కాడికి ఎక్కువ జనాలు పోతలేరు. కుక్కలు బర్రెలు పోతున్నాయంట పాపం. వాటికి చీకటి పడితే మంచిగా ఇళ్ళ లెక్కనే మారిపోయినాయి అటనోళ్ళ ఏటీఎంలు. సరే ఇక నేను ఏదో చెప్దాం అనుకుంటే ఇంకేదో చెప్తానా. మా ఊరి ముచ్చట చెప్తున్నా. అయితే ఏటీఎంలనే కారెట్ పెట్టాలి, పైసలు తీయాలి, అంతే కదా. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఒక స్పెషల్ ఏటీఎం కాడికి పట్టుకపోతాను వల్ల పాండ్రి మరి నా ఎంబడి పోయేసి వద్దాం.
గిదేగా ఏటీఎం. అగో ఒక అక్క బంగారం గాజులు కమ్మలు బుట్టాలు ముద్దకు ముద్ద పట్టుకొచ్చింది కదా, ఇప్పుడు ఆ మిషన్ లేస్తుంది అన్నట్టు. ఓష్ని అమ్మగారేమన్నా మెంటల్ కేసా, పిసగిట్ల లేచిందా, బంగారం పెట్టుడేంది అని నేను అనుకున్నా. కానీ అసలు ముచ్చట ఎరకైనాక కరెంట్ షాక్ కొట్టినట్ట ఇందుల్లా నాకే. అయితే ఇది చైనా ఓని ఏటీఎం. ఇక ఈ చైనా ఓడు ఏం చేసినా జరంత అలాగే ఎత్తాడు కదా, గట్లనే ఈ ఏటీఎం ని వేసిండు. ఏందయ్యా అని అంటే, ఇంట్లో బంగారం వేసినమే అనుకో, ఈ బంగారం జాతకం అంతా చెప్పేస్తుంది. అది ఏం బంగారము, ఏ పాట వజన్ ఉన్నది, అది ఒరిజినలేనా డూప్లికేట్ ఏమైనా కలిసిందా, ఇక దీని ఖరీదు ఇప్పుడు ఎంత, వీళ్ళు కొన్నప్పుడు ఎంత, ఇగో ఇవన్నీ చెప్తుందటనోళ్ళ. అగో ఆడ చూయిస్తాంది చూడురి. చూసినావా, ఇంకా గమ్మత్ ముచ్చట చెప్పాలనా, ఈ బంగారాన్ని ఈ మిషన్ లేస్తే అది కరిగిత్తది. నిజం అంటే ఇగో ఈ నగలన్నీ ఈ మిషన్లనే కరిగిపోతాయి. ఇక పైసలు కావాలంటే దానికి తగ్గట్టు మీ ఖాతాలు అప్పటికప్పుడే పైసలు పడతాయి అన్నట్టు. ఇక ఈ మేడం ఏటీఎం మిషన్లనే బంగారం కరిగించుకొని ఆ ఏటీఎం మిషన్లనే అమ్మేసి పైసలు కూడా తీసుకున్నది. చూసినావా చైనా ఓని తెలివి 7 నుంచి 7 దాకా పోయిందో. అంటే ఇక బంగారం కరిగించుకోవాలన్నా అమ్మాలన్నా బంగారం దుఃఖం పోవాల్సిన అవసరం లేదన్నట్టు. ఏటీఎం పోతే చాలు బంగారాన్ని ఇట్లా పోతం చేసుకోవచ్చు అన్నట్టు. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు. ఇవన్నటోళ్ళ ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిని ముచ్చట్లతోని కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.